బయట మా పిల్లల దగ్గరికి వెళ్ళటం కూడా మేము సొంతోళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని ఇలా పట్టించుకోరు. రూపాయిదేముంది. ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన కరోనా ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంది. కుటుంబంలో తమ వారు చనిపోవడంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి లేక అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెట్టే నాథుడే కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో విజయవాడకు చెందిన దంపతులు తాము ఉన్నామంటూ సేవాగుణంతో ముందుకొచ్చారు. తమ వంతుగా ఎంతో మంది నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వారి బాగోగులు చూస్తున్నారు. నమస్తే, నేను మీ ఆలి. నేటి యుగంలో ఉరుకులు పరుకుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. కానీ తల్లిదండ్రులు చూసుకోవడానికి క్షణం తీరిక లేని పరిస్థితి కనిపిస్తుంది. మరి విజయవాడ నగరం నుంచి చెప్పనక్కర్లేదు. చాలా డే కేర్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా డే కేర్ సెంటర్స్ కమర్షియల్ గా మారిపోయినాయి. కానీ ఇదైతే రామలపాడు దగ్గర ఉన్న ఈ అశ్రిత వృద్ధాశ్రమం మాత్రం ఆ దంపతులు ఏదైతే ఇక్కడికి వచ్చిన జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రం సొంత మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్త చూస్తున్నారంటే చాలా వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు జాగ్రత్తగా చూడడమే కాదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి వస్తున్నారు. సో అది మనం చూడొచ్చు, ఒక ఇల్లు తరహాలో మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఆవిడ ఏ రకంగా వాళ్ళని నిజంగా డే కేర్ సెంటర్ కింద చేసి వాళ్ళని ఏ రకంగా చూస్తున్నారు, అలాగే వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, అసలు బయట వాళ్ళకన్నా వీళ్ళకి ఏంటి ప్రత్యేకత అనేది మనం మాట్లాడదాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఇద్దరు కూడా, ఇద్దరు దంపతులు. సో వీళ్ళు కలిసి ఇక్కడ ఈ హోమ్ ని రన్ చేసే విజయవాడ రామవరపాడుకు చెందిన కృష్ణకుమారి వెంకటేశ్వరరావు దంపతులు కరోనా సమయం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలను నేటికి నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. అందరూ ఉండి అనాథలుగా ఎవరూ చూసేవారు లేక నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులను అక్కున చేర్చుకుని తమ కుటుంబంలో ఒకరిలా చూసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆశ్రిత ఓల్డేజ్ హోమ్ను ఏర్పాటు చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు చేసిన సేవలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు. అంటే మాకు పెద్దవాళ్ళందరినీ చూసిన అనుభవం మాకుందండి. అది ప్లస్ కరోనా టైంలో మా పెద్దవాళ్ళని కోల్పోయాం. ఆ బాధ అంటే ఏంటో కూడా మాకు తెలుసు. అందు గురించి మేము ఎంతో మంది ప్రేమ ఆప్యాయతలు ఉండొచ్చు, కానీ చూసుకునే టైం ఉండట్లేదు. కరోనా బిఫోర్ ఒకలాగా, కరోనా తర్వాత ఒకలాగా అయిపోయింది. ప్రేమ ఉన్నా కానీ చూసుకునే ఓపిక ఉండట్లేదు, చూసుకునే టైం కూడా ఉండట్లేదు. అందుకని మా పెద్దవాళ్ళకు గుర్తుగా నేను ఈ సంస్థని అమ్మవారి పేరు మీద, ఆశ్రిత అన్న పేరు మీద నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆశ్రిత అంటే ఆశ్రయం కల్పించేది అని అర్థం. ఆశ్రయం అంటే కులమతాలకు అతీతంగా ఎవరికైనా సరే ఆశ్రయం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ పేరు నేను సెలెక్ట్ చేసుకుని నేను 2021లో స్టార్ట్ చేసాను. అంటే ఇంకా మాకు వేరే వ్యాపకం అనేది లేదండి. అసలు పడుకున్నా లేచినా గానీ వీళ్లే గుర్తొస్తారు. మేము బయట ఫంక్షన్లకు వెళ్ళటం గానీ, బయట మా పిల్లల దగ్గరికి వెళ్ళటం కూడా మేము మానేసాం. అసలు పూర్తిగా ఇంకా వీళ్ళతోనే మమేకం అయిపోయి వీళ్ళతో వెళ్ళట్లేదండి. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వీళ్ళతోనేనండి. వీళ్ళకి ఏ అవసరం, ఏ అర్ధరాత్రి అవసరమైనా సరే, ఏ అర్ధరాత్రి బాగోపోయినా సరే మేము వచ్చేస్తాము. డాక్టర్స్ ని పిలిపిస్తాం. అవసరమైతే వాళ్ళు లేకపోయినా సరే హాస్పిటల్లో వాళ్ళతో పాటు మేము ఉంటామండి. రీసెంట్ గా రాధాబాయి గారు అని ఆవిడకి వాళ్ళ పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఆవిడకి సీరియస్ అయిందండి జనవరి 1 తారీఖున అర్ధరాత్రి పూట. వెంటనే ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అక్కడ వల్ల కాదన్నారు. విజయవాడలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని తిప్పాం. ఎక్కడ కుదరకపోతే కామినేని హాస్పిటల్లో రికమెండేషన్ ఉంటే ఆవిడ జాయిన్ చేసుకున్నారు. ఒక వారానికి ఆవిడ మనిషి అయ్యారు, తిరిగి వచ్చారు. మళ్ళీ తిరిగి హోమ్కి వచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆవిడ. అయితే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆపకుండా నిరంతరం కొనసాగిస్తూనే ఉంటున్నారు. ఎవరైనా డోనర్స్ సహాయం అందిస్తే వారి పేరు మీద ఓల్డేజ్ హోంలో వృద్ధులకు అన్నం పెట్టడంతో పాటు వారి వైద్యం నిమిత్తం ఖర్చు పెడుతూ ఉంటామని చెబుతున్నారు. కుటుంబంలో ఒకరిలా వృద్ధుల అందరి ఆలనా పాలనా చూస్తున్న కృష్ణకుమారి వెంకటేశ్వరరావు దంపతులు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఓల్డేజ్ హోమ్ లో ఎంతో బాగా చూసుకుంటున్నారని అక్కడున్న వృద్ధులు చెబుతున్నారు. అయితే సేవ చేయడం కోసం ముందుకు వచ్చి వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారో చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఈ యొక్క సంస్థని మరింత జిల్లాలకు వ్యాప్తి చెంది అనేక నిరుపేదల్ని కాపాడాలి అనే ఒక దృఢ నిశ్చితంతో ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటివి చూసి మరింత మంది ముందుకు వస్తే ఎంతో బాగుంటుందని మనం కోరుకుందాం. కెమెరామెన్ మహితో ఆలి, విజయవాడ నుంచి. బయట మా పిల్లల దగ్గరికి వెళ్ళటం కూడా మేము సొంతోళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని ఇలా పట్టించుకోరు. రూపాయిదేముంది.